తెలియనప్పుడు తెలిసేలా చెప్పాలి. పెద్దవారు ఈ మాత్రం కూడా తెలీదా? వాసు, ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఎవరు సార్? ఆ అమ్మాయి కన్న తండ్రి. ఈ కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఆ అమ్మాయి. ఓ సారీ సార్. పర్వాలేదు బాబు, ఈ పేపర్ ఏం పాడవలేదు సార్. ఒక విధంగా మీ కూతురు చేసిన పని మంచికే అయింది. అదేంటి? కొత్తగా డిజైన్ చేసిన కిచెన్ ప్లాన్. దీనికి పసుపు కుంకుమ అంటుకుంటే శుభ పరిణామమే కదా. యష్ దగ్గర పనిచేసేవాళ్ళు యష్ లాగానే ఆలోచిస్తారు. మావయ్య, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికమ్మా? మార్కెట్కి కూరగాయలు తెద్దామని. అవునా, సరే వెళ్ళిరామ్మా. సరే మావయ్య. ఆగు. ఏంటసలా నీ పద్ధతేం బాలేదు. ఏమైందాము? నీ సపోర్ట్ చూసుకొని నీ కోడలు బాగా రెచ్చిపోతోంది. నేనేం చేశాను అత్తయ్య? వచ్చి రాగానే గ్యాస్ స్టవ్ లాగేసుకున్నావు, వంటగది ఆక్రమించుకున్నావు, ఇప్పుడేమో కూరగాయల సంచి. ఇలా అయితే ఎలాగసలా? ఇన్నాళ్ళు మీరు కష్టపడ్డారు, ఇంకా కష్టపెట్టడం ఇష్టం లేక. కష్టం పేరు చెప్పి నా దగ్గర నుంచి అన్ని లాగేసుకుంటావా? ముందా సంచి వసలా? మీకెందుకు అత్తయ్య శ్రమ? నేను వెళ్ళొస్తానుగా. పోనీలేదాము, వెళ్ళని. సింధు కూడా తెలియాలి కదా. చంద్ర, నువ్వు మాట్లాడకసలా. సంచిలో ఇవ్వు. ఇవ్వమన్నానా? నేను వెళ్ళి తెస్తాను అత్తయ్య. లేదు, నేనే వెళ్ళి తెస్తాను. దాము, ఒక ఐడియా చెప్పనా? ఏంటి? అత్త కోడళ్ళిద్దరూ కలిసి మార్కెట్కి వెళ్ళరండి. ఏం కొనాలో ఎంత కొనాలో నువ్వు చెప్పత్తయ్యా. అంతేకాని సంచి మాత్రం ఇవ్వనంటావు. పద. అమృత, భోజనం చేద్దామా? నాకేం వద్దు, నేను అలిగాను. ఓహో, నేను నిన్ను అరిచాననే? అవును, నేను నీతో పచ్చి. నేను నిన్ను అరవడం తప్పేనమ్మా, సారీ చెప్తున్నాను కదా. ప్లీజ్ తినమ్మా. తినను. మా బుజ్జి కదూ, మా అమ్మ కదూ. పోనీ నేను కలిపి ముద్దలు పెట్టినా? అది నాన్న ముద్ద. నేను ప్లీజ్ నాన్న ముద్ర తిను. నాకే నాన్న ముద్ద వద్దు. నాన్న ఒట్టి మొద్దు, అందుకే ఆయన ముద్ద నాకొద్దు. యష్, నువ్వైనా చెప్పు తనకి. అమృత, నీకు ఆకలేయడం లేదా? వేస్తుంది. ఆకలేసినప్పుడు భోజనం చేయాలి కదా. అలిగినప్పుడు ఎవరైనా తింటారా? అవును, నీ అలకపోవాలంటే ఏం చేయాలి? ఈ ప్రసాద్ మీద నాకు కోపం పోవాలి. సరే, నీ కోపం పోవాలంటే ఏం చేయాలి? ప్రసాద్ ని బాగా తిట్టాలి. తిట్టు మగుడు, తిట్టు, బాగా తిట్టు, బాగా తిట్టు, తిట్టు. అమృత, అంకుల్ పెద్దవారు కదా, తిట్టకూడదు. ఆహా, నువ్వు తిడితేనే నేను తింటాను. అమృత. సార్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. తన చేత నేను అన్నం తినిపిస్తాను. నువ్వా? నేను తనకి నాన్నని. యష్ అంటే నా కూతురికి ఎంత ఇష్టమో తెలుసా? అలాంటిది మా మాటే వినడం లేదు. నీ మాట వింటుందా? ట్రై చేసి చూస్తాను సార్.
నాకు నమ్మకం లేదు. అంకుల్ ట్రై చేస్తానంటున్నాడుగా, ఒకసారి ట్రై చేయనివ్వండి. అమృత, నా బొమ్మ ఎలా ఉంది? బొమ్మ చాలా బాగుంది. అచ్చో పెళ్లి కూతురులో ఉంది తెలుసా? ఈ పెళ్లి కూతురు బొమ్మకి ఆకలిస్తుందంట. మరి అన్నం పెట్టు. మరి పెళ్లి కూతురు బొమ్మ అన్నం తింటావా? ఓహో, ఎందుకు తినవు? ఓహో అలాగా. ఏం చెప్పింది? నేను తింటే గాని బొమ్మ అన్నం తినదంట. మరి నువ్వు తినొచ్చుగా, తిను, ఫాస్ట్ గా తిను. మరి పెళ్లి కొడుకు బొమ్మకు కూడా ఆకలిస్తుందంట. ఒకసారి అడుగు. అంటే పెళ్లి కొడుకు బొమ్మ తినాలంటే నేను కూడా తినాలి కదా? అంతే కదా. నువ్వు తింటే కదా నీ బొమ్మ తినేది. అయితే తింటాను. పెట్టండి ప్రసాదు, పెట్టు పెట్టు. ఇదిగో బొమ్మ, నేను తినేస్తున్నాను, నువ్వు కూడా తినేయే. గుడ్ జాబ్. నిజంగా నువ్వు అసాధ్యుడివయ్యా వాసు. పిల్లలు మన దారిలో రానప్పుడు మనమే వాళ్ళ దారిలోకి వెళ్తూ మన దారిలోకి తెచ్చుకోవాలి సార్. బాగా చెప్పావయ్యా. నిన్ను చూస్తుంటే మా యష్ను చూస్తున్నట్టే ఉంది. ఆగావేంటే? ఆటో కోసం అత్తయ్య. నీ తిక్క కుదురుస్తాను చూడు. ఇప్పుడు మేమున్న పరిస్థితికి నీకు ఆటోలు కార్లు కావాలంటే కష్టమమ్మా. మార్కెట్ చాలా దూరం ఉంది అత్తయ్య. నేను నడుస్తా, నాకు అలవాటే. నువ్వంతగా నడవలేకపోతే ఆ సంచి నాకిచ్చి నువ్వు ఇంటికెళ్ళిపో. ఎండ బాగా ఉంది అత్తయ్య. అవునులే, ఇన్నాళ్ళు ఏసీలో ఉండొచ్చిన దానివి కదూ, ఎండలో నడవాలి అంటే ఇబ్బందే మరి. నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. ఆహా, వంక నా మీద పెట్టి ఆటో ఎక్కేద్దామనా? సరే పదత్తయ్య. సింధు వస్తే తీసుకెళ్ళు. రా. రాలేనత్తా. సింధు, డ్రైవర్ కారు ఆపు.
పద. సింధు, ఒక్క నిమిషం. ఇలా ఎండలో వెళ్ళకపోతే కార్లో వెళ్ళొచ్చు కదే. కష్టపడి బ్రతికే వాళ్ళకి కాళ్ళే కార్లు. నడక ఆరోగ్యానికి మంచిదత్తా. రాజీ పడుతున్నావు, సర్దుకుపోతున్నావు, నాకు అర్థమవుతోంది. ఇదేనానే నువ్వు కోరుకున్న జీవితం? నువ్వు కనుసైగ చేస్తే 6 డజన్ కార్లు నీ ముందుకొస్తాయే, అలాంటి నువ్వు కొత్తే. నీకే కష్టం వద్దు, పద మన ఇంటికి వెళ్దాం. నీ మేనకోడల్ని ఇక్కడెవరు కట్టిపడేయలేదు. నేను నీతో మాట్లాడడం లేదు, మా సింధుతో మాట్లాడుతున్నాను. నువ్వు అనవసరంగా జోక్యం చేసుకోకు. అంటే నన్ను నోరు మూసుకోమనే కదా? అని నేను అనలేదు. నువ్వన్న మాటకి అర్థం అదే కదా? అత్తయ్య ప్లీజ్. ఏంటి అసలు నువ్వు నేనేదో తప్పు చేసినట్టు నన్నాగమంటున్నావు? నీ అత్తకి చెప్పు. అత్త నువ్వు వెళ్ళు. సరే, నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు, కార్లో నేను దింపుతాను. అసలు రోడ్డు మీద ఏంటి పంచాయితీ? నువ్వే ఫోన్ చేసి మీ అత్తని పిలిపించావా? నేనేం పిలవలేదు అత్తయ్య. ఎందుకు నా మేనకోడలు మీ చేసుకుంటున్నావు? అడగడానికి నువ్వెవరు? తన అత్తని. నేను తన అత్తయ్యని. తను నీ ఇంట్లో ఉన్నంత వరకే నీ బోడి పెత్తను అత్త పెత్తను. మా ఇంటికొచ్చాక అదేం కుదరదు. నాదే అధికారం. అధికారం ఉంది కదా అని నా మేనకోడల్ని కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ఏం చేస్తావు? నీ చేతులు విరిచేస్తాను. ఆహా, విరిచి. అత్త నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. తీసుకో. ఏంటసలా? మీ మేనత్త నువ్వు కలిసి ఆ రోజు గుళ్ళో నన్ను అవమానించారు. ఇప్పుడు నడి రోడ్డు మీద అవమానిస్తున్నారు. నేనేం చేశాను అత్తయ్య? నీ అత్త నీకు గొడుగు పట్టింది, నువ్వు నీడలో ఉన్నావు, నేనేమో ఎండలో ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటి అసలా? నువ్వేమో మహారాణివి, నేనేమో పనిదాన్ననా? పదతయ్య వెళ్దాం రా. అరే సింధు, ఏయ్, దిక్కులు చూస్తున్నావేంటి? పదా రా. హలో, చెప్పండి వంశీ గారు. ఇందాకే వర్క్ కంప్లీట్ అయింది. యా, పైలట్ ప్రాజెక్ట్ అపార్ట్మెంట్ నుంచే స్టార్ట్ చేసాం. ఎలా ఉంది? వండర్. మీ డిజైన్స్, మీ లుక్ ఇలా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు సాటిస్ఫైనా? 100%. మీ టెక్నీషియన్ వాసు ఇంటీరియల్ బాగా వర్కౌట్ చేశాడు. మా కాలనీలో ఉన్న మిగతా 69 అపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూసి చాలా బాగుందన్నారు. వాళ్ళు కూడా మీకు కాంటాక్ట్లోకి వస్తానని చెప్పారు. అది చెప్దామనే కాల్ చేశాను. ఉంటాను. థ్యాంక్ యూ. మనం కలిసే టైం వచ్చింది సింధు. నిజమా? ఇప్పుడు ఏదో అన్నావు, మనం కలిసే టైం వచ్చిందని. అలా నేనేమనలేదే. నేను విన్నాను రా. అదా, అది ఫోన్. ఏయ్, కవర్ చేయకు. విషయం ఏంటో చెప్పరా. పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది సింధు. ఇంకో 69 అపార్ట్మెంట్స్ వాళ్ళు మన డిజైన్సే కావాలని అడుగుతున్నారంట. వావ్, కంగ్రాచులేషన్స్. నాకు తెలుసు నువ్వు కొడతావు. ఇది జస్ట్ స్టార్టింగ్, తర్వాత ఉంటుంది అసలు వేవ్. ఏ ఇంట్లో చూసినా యష్ డిజైన్సే. గుడ్ న్యూస్ చెప్పావురా. ఇదిగో స్వీట్ తిను.
ఏంటి చూస్తున్నావు? నువ్వు తినేడువేనా? నాకు తినిపించవా? నీకు కూడా తినడం వచ్చుగా, నువ్వే తిను. కాదు, నువ్వు తినిపిస్తే ఆ కిక్కే వేరప్ప. అవకాశం దొరికితే చాలు అల్లుకుపోవడానికి ట్రై చేస్తావు. అయితే నేను తింటా. ఏయ్, టచ్ చేసావు. నువ్వు నన్ను టచ్ చేసావురా. నేనేం కావాలని టచ్ చేయలేదు, అనుకోకుండా అలా జరిగిపోయింది. అనుకోకుండా జరిగేవి ఆనందంగా ఉంటాయి. అయినా ఇలా తినడం ఏంటి నువ్వు? భార్యాభర్తలంటేనే 50-50రా. నా ప్రిన్స్ పెదవుల్ని తాకిన నీకు నా ముద్దు. సింధు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, వచ్చి బాంబు రాస్తావా? వస్తున్నాను అత్తయ్య. కోడలెందుకు దాము, నీ తల నేను పడతాను కదా. నీకు పట్టడం చేతి కాదు చంద్ర, కొంచెం బాంబు రాసుకుంటే తగ్గిపోతుందిలే, నువ్వు వదిలే. నిజంగా నీకు తలనొప్పిగా ఉందా లేక? నాకేం నొప్పి లేదులే, ఊరికే నీ కోడల చేత సేవ చేయించుకుందామని పిలిచాననే కదా అనుకుంటున్నావు. అబ్బా, తలకి రాయమంటే కళ్ళకి రాస్తావేంటే? కళ్ళు మండిపోతున్నాయి. లేదత్తయ్య, నేను నుదుటి మీదే రాశాను. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా? సరిగ్గా చూసి రాస్తావు. అలాగే అత్తయ్య. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రవి, వాసు రాగానే ఒకసారి నా క్యాబిన్కి రమ్మను. ఇవాళ ఆఫీస్కి రాకపోవచ్చు సార్ వాసు. ఏ, ఎందుకు? జేకే అపార్ట్మెంట్స్ ఇంటీరియర్ వర్క్ చూడమని మీరు వాసుకు చెప్పారు కదా. ఓ అవును. నిన్నటి నుంచి డే అండ్ నైట్ అక్కడే వర్క్ చేశాడు. ఇవాళ నైట్ వరకు అక్కడే సరిపోతుందంట. కాల్ చేసి చెప్పాడు. ఓకే. ష్యూర్ సార్. సార్, డాక్టర్, మా వాడికి ఎలా ఉంది? చరణ్ కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది డాక్టర్? ఒక్కగానొక్క కొడుకు డాక్టర్, మా ఆశలని వాడి మీదే. కన్న కొడుకుని ఇలాంటి స్థితిలో చూడలేక ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాడు డాక్టర్. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, స్పెషలిస్టులు పిలిపించండి. లేదంటే ఫారెన్ లో రికవర్ అవుతాడు అంటే ప్రపంచంలో ఉన్న ఎక్కడికైనా సరే తీసుకెళ్దాం డాక్టర్. మాట్లాడడం లేదండి డాక్టర్. డాక్టర్, మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. లాస్ట్ స్టేజ్, మీ అబ్బాయి బ్రతకడు. నా కొడుకు బ్రతకడా? కష్టం మేడం, ఈ మాట చెప్పాల్సి వస్తున్నందుకు సారీ. వస్తానండి. అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, అన్నీ నువ్వేగా.
అమ్మా, నువ్వు నా మీద ఎంత కోపం చూపించినా, నన్ను ఎంత అసహించుకున్నా నాకు బాధ కలగదమ్మా. కానీ నా మీద కోపంతో నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటే మాత్రం నా మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుందమ్మా. ఒరే యష్గా, నీ వల్లే నా కొడుకు చావు కూరల్లో చిక్కుకున్నాడు. నువ్వేమో మీ వాళ్లతో హ్యాపీగా గడుపుతున్నావు. నిన్ను వదిలిపెట్టను. నీ చావు నా కళ్ళ చూసాకే నాకు మనశ్శాంతిరా. వదలను. రష్మి, మనం కంప్లీట్ చేయాల్సిన వర్క్ ఆర్డర్స్. ఓకే సార్. టోటల్ 7 ప్రాజెక్ట్స్. టైం లేదు, వర్క్ చాలా ఫాస్ట్గా జరగాలి. వెంటనే మెటీరియల్కి ఆర్డర్ చేయండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుండాలి. ఓకేనా? ఓకే సార్. వాసు ఆఫీస్కి వచ్చాడా? ఇంకా రాలేదు సార్. వర్క్ స్పాట్కి ఏమైనా వెళ్ళాడా? లేదు సార్, ఆ వర్క్ రవి చూసుకుంటున్నాడు. మరి వాసు ఇంకా ఆఫీస్కి రాలేదు? చాలాసార్లు కాల్ చేశాను సార్, కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఏదైనా పర్సనల్ వర్క్ ఉంటే ఇంటిమేట్ చేసేవాడే. ఏదైనా ప్రాబ్లంలో ఉన్నాడా? మన స్టాఫ్లో ఎవరినైనా వాళ్ళ ఇంటికి పంపించి ఎంక్వైరీ చేయమంటారా? అవసరం లేదు, నేనే వెళ్తాను. నువ్వు ఆర్డర్ ఇమీడియట్గా ప్లేస్ చేయి. సరే సార్. ఓకే సార్. ఏంటి అలా చూస్తున్నావు? పెళ్లి కూతురు గెటప్లో నువ్వు చాలా బాగున్నావు సింధు. దివి నుంచి భూమికి వచ్చిన దేవకన్యలా ఉన్నావు.